హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం మిడ్ టూకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా డిస్కస్ చేద్దామని అనుకున్నాము. అందులో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది హౌ డూ యూ ఐడెంటిఫై ది ఎండ్ పాయింట్ ఇన్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్ కండక్టోమెట్రికల్లీ ఇలస్ట్రేట్. దీని మీనింగ్ ఏంటండి? స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు కండక్టోమెట్రిక్గా ఎండ్ పాయింట్ని ఎలా ఐడెంటిఫై చేస్తారనేది చెప్పండి అంటారు. అంటే మనకి దేని గురించి మాట్లాడుతున్నారన్న విషయం తెలుస్తుంది. అది ఏంటంటే కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ గురించి మాట్లాడుతున్నారని తెలుస్తుంది. కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో రెండింటిని మాట్లాడుతున్నారు. ఎవరండి? స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ మాట్లాడేది. మనం జనరల్గా స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ అంటే వీటిని తీసుకుంటాం. NaOH HCl తీసుకుంటాం. NaOH ప్లస్ HCl వీటిని తీసుకుని వీటి నుంచి మనం టైట్రేషన్స్ చేసి ఐడెంటిఫై చేస్తాం. అప్పుడు ఆ ఈక్వేషన్ ఏంటి అనేది మనకి మొదట తెలుస్తుంది. ఏంటి ఈక్వేషన్ తెలిసేటటువంటిది అంటే NaOH ప్లస్ HCl ఈజ్ ఈక్వల్ టు NaCl ప్లస్ H2. కామన్ థింగ్, మనకు తెలిసిన విషయం. దీని గురించి మనల్ని రాయమని అంటున్నారు కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మెటీరియల్లో ఏమి ఇచ్చారు అనే దాన్ని ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనం ఓన్గా రాసేయచ్చు. పెద్ద కష్టమేం లేదు దీంట్లో. ఆల్రెడీ మనకు ల్యాబ్లో కూడా ఇది ప్రాక్టికల్ ఉంది. ఒకసారి నేను ఎలక్ట్రోకెమిస్ట్రీ నోట్స్ తీసానండి, మీకు ఆల్రెడీ సప్లై చేశాను ఈ నోట్స్ని. ఈ నోట్స్లో మనం కండక్టోమెట్రిక్ టైట్రేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్దాం. చూడండి, కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్కి ఒక డెఫినేషన్ ఏమని ఇచ్చారండి? Definition: titration in which conductance measurements are made use of in determining the end point is called conductometric titration. సెకండ్ ఎవరో జాయిన్ అవుతున్నారు, వాళ్ళని అడ్మిట్ చేసి మాట్లాడతారు. దీంట్లో ఏదో చిన్న రాసిందా? ఇందులో ఏం మాట్లాడుతున్నారు చూడండి. టైట్రేషన్ ఇన్ విచ్ కండక్టెన్స్ మెజర్మెంట్స్ ఆర్ మేడ్. దేంట్లో అయితే కండక్టెన్స్ని మనం మెజర్ చేస్తామో ఆ కండక్టెన్స్ని మెజర్ చేసి మనం టైట్రేషన్ చేస్తున్నామో వాటినే కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అంటారు అని అంటారు. దీంట్లో ఎవరిని తెలుసుకుంటున్నాం మనం అంటే ఎండ్ పాయింట్ని తెలుసుకుంటాం. ముందు తెలుగులో వినేస్తే తర్వాత చేసుకోవచ్చు. మిగతాది ఏంటండి? ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ప్రిన్సిపల్లో కండక్టెన్స్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రెజెంట్ ఇన్ ఇట్ అండ్ దేర్ మొబిలిటీ. ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఏదైనా ఒక సొల్యూషన్ ఇలా మనం తీసుకున్నట్లయితే ఆ సొల్యూషన్ యొక్క కండక్టెన్స్ అనేటటువంటిది ఇందులో ఉన్నటువంటి అయాన్స్, అంటే నేను ఇక్కడ బేకర్ వేసాను, బేకర్లో ఉన్నటువంటి లిక్విడ్ అనుకుంటే ఈ లిక్విడ్లో ఉన్నటువంటి సొల్యూషన్లో ఉన్నటువంటి అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అయాన్స్ యొక్క నెంబర్ మీద, అదేవిధంగా ఆ అయాన్స్ యొక్క మొబిలిటీ మీద ఆధారపడి మన కండక్టెన్స్ వస్తుంది. నెంబర్ అంటే ఏంటి, మొబిలిటీ అంటే ఏంటి? నెంబర్ సపోజ్ H+ అయాన్స్ తీసుకున్నాం అనుకున్నామండి. H+ అయాన్స్ కనుక తీసుకున్నట్లయితే ఎన్ని నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ ఉన్నాయో దాని మీద కండక్టెన్స్ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనకు మొబిలిటీ, అవి H+ అయాన్ అనేటటువంటిది లైట్ వెయిట్ తోటి ఉంటుంది కాబట్టి త్వరగా మూవ్ అవుతుంది. అది ఇటు నుంచి అటు మూవ్ అవటం అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దాని యొక్క మొబిలిటీ మీద మనకు ఆధారపడి కండక్టెన్స్ అనేది మెజర్ చేస్తాము అని ప్రిన్సిపల్ ఇచ్చారు. ప్రొసీజర్ అంటారా, ఇది మనకు తెలిసిందే. దీని గురించి ఏం చదవక్కల, ప్రొసీజర్ గురించి మనం చదవక్కర్లేదు. డైరెక్ట్గా మనం ఈ గ్రాఫ్ గుర్తుపెట్టేసుకుంటే రాసేయచ్చు. ఎలా? ఇప్పుడు మీరు చెప్పారుగా మాస్టర్, మాకు అర్థం కాలేదు ఎలా రాయాలి ఎగ్జామినేషన్. ఇప్పుడు నేను మీ ముందు ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎలా? ఇప్పుడు నేనే స్టూడెంట్ అనుకుంటున్నాను, నేను వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నాను. ఐ ఫేస్ ది క్వశ్చన్. మీకు ఫస్ట్ చూపించినటువంటి క్వశ్చన్ని నేను ఫేస్ చేస్తున్నాను. దానికి నాకు 5 మార్క్స్కి రాయాలి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను అంటే క్వశ్చన్ని నేను కాపీ చేసుకుంటున్నాను, అంటే మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను.
ఇది నా క్వశ్చన్. నేను దీన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని నేను ఏదైతే ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నానో దాంట్లో పెట్టిన. దిస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఆన్సర్ చేయాలి. సెకండ్ అండి, వేరే ఎవరు జాయిన్ త్వరగా జాయిన్ అయితే బాగుంటుంది. పెట్టాలి. ఇప్పుడు నాకు ఇలా క్వశ్చన్ ఇచ్చారంటే ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే నేను ఫస్ట్ దీని ఆన్సర్ రాయటానికి అని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాను. తీసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ నేను రాస్తుంది ఏంటంటే ఫస్ట్ నేను కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ గురించి రాస్తున్నాను. కండక్టోమెట్రిక్ టైట్రేషన్. ఇప్పుడు నేనేం నేర్చుకున్నాను? కండక్టోమెట్రిక్ టైట్రేషన్లో దేని మెజర్ చేస్తారన్నాగా? కండక్టెన్స్ని మెజర్ చేస్తారు. దేని కనుక్కోవడానికి? ఎండ్ పాయింట్ని కనుక్కోవడానికి. క్లియర్? అందరికీ రూల్ పేపర్ కనిపిస్తుందండి. ఎవరినో ఒక్కళ్ళు మైక్ ఆన్ చేసి మాట్లాడండి. నేను ఇక్కడ ఇలా చూడటానికి కుదరదు. రైట్. సో ఇప్పుడు నేను ఏం రాశాను ఇక్కడ? కండక్టోమెట్రిక్ టైట్రేషన్ అన్న. నా మైండ్లో రెండు పాయింట్లు ఉన్నాయి. ఏంటంటే కండక్టెన్స్ని మెజర్ చేస్తారు టైట్రేషన్లో దేని కనుక్కోవటానికంటే ఎండ్ పాయింట్ని కనుక్కోవటానికి. కాబట్టి నేను ఆ 2 పాయింట్లని నేను మైండ్లో పెట్టుకుని దాన్ని రాస్తాను. ఎలా రాస్తానో చూడండి ఒకసారి. నేను మెటీరియల్ రాయట్లేదు, నేను ఓన్గా రాస్తున్నాను. ఎలా అంటే ఇన్ ఏ టైట్రేషన్, ఒక టైట్రేషన్లో ది ఎండ్ పాయింట్ of the reaction, end point is measured by, is identified by measuring conduct. అంటే ఎలా ఐడెంటిఫై చేస్తుంటే ఎండ్ పాయింట్ని కండక్టెన్స్ని మెజర్ చేయటం వలన ఐడెంటిఫై చేస్తున్నాం. those titrations are called కండక్టోమెట్రిక్ టైట్రేషన్. వాటిని కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అని అంటారు. అయిపోలేదా? సింపుల్. తెలుగులో తెలిస్తే పర్ఫెక్ట్గా రాసేచ్చు. ఇంగ్లీష్ 2. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ రాయాలి. ప్రిన్సిపల్ నేను చూసుకున్నాను మెటీరియల్లో. ఏమైనా ఉందండి ప్రిన్సిపల్లో? నేను తెలుగులో మనసులో అనుకుంటాను. ప్రిన్సిపల్ని నెంబర్ ఆఫ్ అయాన్స్ని బట్టి, దాని యొక్క మొబిలిటీని బట్టి కండక్టెన్స్ అనేది మనకి ఎక్కువ తక్కువ వస్తుంది. నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ కండక్టెన్స్ వస్తుంది. అలాగే అయాన్స్ లైట్ వెయిట్తో ఉండి బాగా స్పీడ్గా మూవ్ అవుతుంటే కండక్టెన్స్ మనకు బాగా ఎక్కువ వస్తుంది. సో నేను ఇక్కడ ఏం రాస్తాను? కండక్టెన్స్ డిపెండ్స్ ఆన్ దేని మీద ఆధారపడుతుంది? డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ అయాన్ ది సొల్యూషన్ అండ్ దేర్ మొబిలిటీ, దాని యొక్క మొబిలిటీ మీద ఆధారపడుతుంది. ఓకే, ఇది ఏ దానికైనా కామన్ మనం పెట్టుకునేది. కండక్టోమెట్రిక్ టైట్రేషన్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి అనేది అని పెట్టుకోవచ్చు. సార్ ఇప్పుడు కండక్టోమెట్రిక్ టైట్రేషన్ అంటే ఏంటో రాశారు, ప్రిన్సిపల్ ఏంటో రాశారు.
వీటికి మార్కులు ఉంటాయా, వీటికి ఇచ్చే మాస్టర్ మీద ఆధారపడి ఉంటుంది మార్కులు ఉంటాయి అనేది. ఆ మాస్టర్ మాత్రం ఖచ్చితంగా చూసేది ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రాసేవా లేదా అదొకటే చూస్తాడు. అయితే జనరల్గా ఏంటంటే కండక్టోమెట్రిక్ టైట్రేషన్ అనగానే చిన్న ప్రిన్సిపల్ రాయటం అనేది కామన్. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. ఇప్పుడు నేను దాని ఆన్సర్ రాస్తున్నాను. దేన్ని పెట్టి రాద్దాం, ఇప్పుడు కండక్టోమెట్రిక్ titration of strong acid versus strong base. ఇది అందరికీ తెలుసు ల్యాబ్ ఎలా చేస్తామని, కాబట్టి ఆ దాన్నే మనం ఇక్కడ రాస్తాం. ఫస్ట్ నేనేం రాస్తాను, కండక్టోమెట్రిక్ టైట్రేషన్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్కి దీని ప్రిన్సిపల్, దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి మాస్టర్, ప్రిన్సిపల్ ఏంటో మాకు తెలియదు. 2 లైన్లు వదిలేస్తాను నేను ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు. వదిలేసి NaOH plus HCl gives rise to NaCl plus H2O పెడతాం. ఇప్పుడు NaOH ఎవరండి, స్ట్రాంగ్ బేస్. HCl ఎవరండి, స్ట్రాంగ్ యాసిడ్ కదా. ఇప్పుడు నేను రాస్తాను ఏ స్ట్రాంగ్ యాసిడ్, ఎవరండి యాసిడ్, HCl, లైక్ HCl ప్రిన్సిపల్ వచ్చేస్తుంది చూడండి, రియాక్ట్స్ విత్, ఎవరితో రియాక్ట్ అవుతుంది, స్ట్రాంగ్ బేస్ like AOH to form salt and water. ఇప్పుడు ఎవరన్నా మాస్టర్ చూసి ఏంటంటే ప్రిన్సిపల్ అంటే కెమికల్ రియాక్షన్ రాస్తాడు, ఈ ప్రిన్సిపల్ అంటే రాయాల్సింది ప్రిన్సిపల్ కదా అంటే ఆ మాస్టర్ ఇక్కడ సాటిస్ఫై అయిపోతాడు. మనం ఇక్కడ రాసాంగా కండక్టెన్స్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ ది సొల్యూషన్ అండ్ దేర్ మొబిలిటీ. ఓకేనా అండి. అయితే ఇప్పుడు మనం ఏం రాస్తాం, రియాక్షన్ రాసేటప్పుడు ఈ పాయింట్ మనకు కలిసేలాగా రాసుకెళ్తాం అంటే ఏంటండి, ఫస్ట్ ప్రిన్సిపల్ని మనం రాసినప్పుడు ఏం రాస్తాం అంటే దీన్ని ప్రొసీజర్ అంతా కలిపి 2 లైన్లు రాస్తాం. ఎందుకంటే ప్రిన్సిపల్ తగ్గుద్ది పెరుగుద్ది అని చెప్పాలి ఆ మాట అనమాట. సో మనకు తెలిసి ఏంటంటే ఇలా ఒక బేకర్ తీసుకుంటాం. ఇలా బేకర్ తీసుకుని దాంట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 20 ml HCl తీసుకుంటాం, రిమైనింగ్ ఏమో 30 ml డిస్టిల్ వాటర్ వేస్తాం. వేస్తే టోటల్గా ఇది 50 ml వస్తుంది. ఈ 50 ml వచ్చినప్పుడు దీని లోపల ఒక కండక్టోమీటర్ని పెడతాం. పెట్టి దీని యొక్క కండక్టెన్స్ని మెజర్ చేస్తాం. దీని నుంచి 2 వైర్లు వస్తాయి. ఈ 2 వైర్లను తీసుకెళ్ళి ఒక బాక్స్కి ఇచ్చి ఆ బాక్స్లో దాని బ్యాక్ సైడ్ కనెక్షన్స్ ఇచ్చేసి మనం దీంట్లో వాల్యూస్ని మెజర్ చేస్తాం. ఫస్ట్ ఈ సొల్యూషన్ ఎవరండి, HCl సొల్యూషన్. దీనిపైన ఏం చేస్తున్నాం, మనం ఒక చిన్న బ్యూరెట్ని పెట్టి ఆ బ్యూరెట్లోంచి సొల్యూషన్ దాని లోపలికి వేస్తున్నాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇలా బ్యూరెట్ ఉండి బ్యూరెట్ తోటి మనం ఈ సొల్యూషన్ దీనిలోకి డ్రా చేస్తున్నాం అంటే నా ఉద్దేశం డ్రాప్ చేస్తున్నాం. ఇది బ్యూరెట్. ఓకే, ఈ బ్యూరెట్లో ఎవరు ఉన్నారు, NaOH ఉంది, లో AOH ఉంది. ఇది వేసేటప్పుడు ఏమవుతుందండి, ఫస్ట్ HCl వేసినప్పుడు ఎక్కువ కండక్టెన్స్ ఉంటే స్లోగా రియాక్షన్ చేసే కొద్దీ కండక్టెన్స్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది. అది ప్రిన్సిపల్లో మనం చెప్పాలి, అలా తగ్గుతుంది అలా పెరుగుతుంది అని మనం ప్రిన్సిపల్లో చెప్పాలి. అంత విషయం చెప్పగలమా మాస్టర్ అంటే అది చెప్పచ్చు, చాలా ఈజీ. నేను దీన్నే రాస్తాను, ఇన్ ది బీకర్ HCl ఈజ్ ప్రెజెంట్. సింపుల్గా రాస్తాం ఫస్ట్, తర్వాత ఎలాబొరేట్గా రాద్దాం. బీకర్లో ఎవరున్నారు, HCl ప్రెజెంట్ అయ్యింది. సో సిన్స్ ఇట్ హ్యాస్ లైట్ వెయిట్ అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మన ఈ ప్రిన్సిపల్లో పైన రాసిన చూడండి, నెంబర్ ఆఫ్ అయాన్స్ అండ్ దేర్ మొబిలిటీ అంటే లైట్ వెయిట్ అయాన్స్ ఫాస్ట్గా మూవ్ అవ్వగలం. సిన్స్ ఇట్ హ్యాస్ లైట్ వెయిట్, ఇంకా ఎవరో కూడా అటెండ్ కావాలి, ఎవరో అడ్మిట్ అవ్వడానికి చూడలేని 28 మంది ఉన్నారు. ఎవరిని అడ్మిట్ అవ్వాలంటే ఒకళ్ళ ఆడియో ఆన్ చేసి చెప్పాను. సో ఇట్ హ్యాజ్, సిన్స్ ఇట్ హ్యాజ్ లైట్ వెయిట్
సో హై మొబిలిటీ ఉంది, ఇట్స్ కండక్టెన్స్ ఈజ్ హై. దాని యొక్క కండక్టెన్స్ హై ఉంటుంది ఎప్పుడు ఫస్ట్ హెచ్సిఎల్ వేసినప్పుడు. తర్వాత మనం ఏం మాట్లాడతాం మళ్ళీ, it is HCl is titrated against NaOH. When NaOH reacts with HCl, it forms salt and water. అంటే ఏ అయాన్లు వెళ్ళిపోయినాయండి, హెచ్ ప్లస్ అయాన్లు కాస్త రియాక్ట్ అయిపోయినాయి. సిన్స్ హెచ్ ప్లస్ అయాన్స్ reacted, the conductance first decreases, తగ్గుతుంది, decreases after end point తర్వాత again conductance increases due to, అంటే మనకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా NA వచ్చి దాంట్లో వేసేస్తుంటే NA ప్లస్ అయాన్స్ పెరుగుతాయి కాబట్టి డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ A ప్లస్. అయిపోయిందా, సింపుల్ నో. రాసానా రాయలేదా, ఏం మనం కొత్తగా రాసింది ఏం లేదు, ఫుల్గా ప్రొసీజర్లో ఏముందో అది రాసిన తర్వాత చిన్న గ్రాఫ్, సైడ్ హెడ్డింగ్ గ్రాఫ్, అందరికి తెలిసింది. ఈ గ్రాఫ్ని ఇలా గీస్తాం. ఏం రాస్తాం నువ్వు, వాల్యూమ్ ఆఫ్ NaO, ఇక్కడ కండక్టెన్స్ ఇట్లా చూపిస్తాం. ఎండ్ పాయింట్ని ఎలా కనుక్కుంటామని కదా అతను క్వశ్చన్ అడిగాడు మనల్ని, హౌ డూ యూ ఫైండ్ ది ఎండ్ పాయింట్ అన్నారు. అప్పుడు ఈ గ్రాఫ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఏమని ఇస్తావు, ఏ గ్రాఫ్ ఈస్ డ్రాన్ బిట్వీన్ ది వాల్యూమ్ ఆఫ్ NaOH and conductance, two straight lines are obtained, the intersection of the two straight lines gives the end point of the reaction. మనం రాయాల్సిన కొత్తగా రాసేదంటూ ఏం లేదు. సెకండ్ అంటే దీన్ని మూవ్ అప్ చేసేసుకున్నాను, నేను లాస్ట్ పేజ్లో రాసిన, ఫస్ట్ పేజ్ తెచ్చాను. సరే అది 20 ml తీసుకున్నారు, దాన్ని 50 ml చేశారు, అవన్నీ మీరు రాయలేదు అంటే అది రాసుకోవచ్చు లాస్ట్లో. కానీ వాళ్ళకి పేపర్ దిద్దే వాళ్ళకి ఏంటంటే ఇతను కాన్సెప్ట్ తెలుసు అని తెలిస్తే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను గ్రాఫ్ గురించి రాయాలన్నారు అనుకోండి, గ్రాఫ్ గురించి 2 ముక్కలు రాసేస్తాను. అంటే ఏ గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ volume of NaOH, the conductance, two straight lines are obtained. మీరు గమనిస్తే అన్ని చిన్న పదాలు రాస్తాను నేను మామూలుగా కూడా ఎగ్జామినేషన్ ఇలాగ రాశాను, నా డిగ్రీలో కానీ పీజీలో కానీ మంచి మార్కులు వచ్చినాయి. డిగ్రీలో అట్లా కూడా నేను కాలేజ్ టాపర్, ఏం లేదు చక్కగా 70 మార్కులు. మనకు కాన్సెప్ట్ అర్థం కావాలంటే. Two straight lines are obtained whose intersection and cross intersection gives the end point of the దాని యొక్క రియాక్షన్ యొక్క ఎండ్ పాయింట్ ఇస్తాను. ఇప్పుడు నేను దీనికి నాకు నేనే మార్కులు వేసుకున్నాను.
చూసుకోండి. ఎన్ని మార్కులు అడిగాడు మనకి 5 మార్కులు అడిగాడు. 5 మార్కులు అడిగాను. ఫస్ట్ 2 డెఫినేషన్స్ వదిలేసి, జనరల్గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి వదిలేసి జనరల్గా మనం ఆ ఫస్ట్ 2 డెఫినేషన్స్ వదిలేసేయండి. మనం డైరెక్ట్గా దీనికి 5 మార్కులు మాట్లాడుతున్నాం కదా. దీనికి 5 మార్కులు మాట్లాడుతున్నాం కదండి. చూడండి, ఇందులో ఇక్కడ ప్రిన్సిపల్ రాసాం కదండి. ఈ ప్రిన్సిపల్ రాసినందుకు 1 మార్క్ అండి. ఈ ఈక్వేషన్ వేసాం కదండి, మన ఈ ఈక్వేషన్ వేసినందుకు 1 మార్క్ వేసాం. ఎన్ని మార్కులు అండి? 2 మార్క్స్. 2 మార్క్స్ అయిన తర్వాత దీని ప్రొసీజర్ అంతా రాశారు చూడండి. బేకర్లో HCl తీసుకున్నావు, ఇదంతా చేసావని రాసావండి. దానికి 3rd మార్క్ అండి. ఇక్కడ గ్రాఫ్ వేసిన దానికి 1/2 మార్క్ అండి. ఇక్కడ ఈ బొమ్మ వేసి చూపించినందుకు 1/2 అండి. మొత్తం కలిపితే 1 అండి. 4 మార్క్స్ అండి. 5th మార్క్ ఏంటి? ఎండ్ పాయింట్ ఎలా కనుక్కుంటావు నువ్వు రాసినందుకు ఎండ్ పాయింట్కి 5 మార్క్స్. సరిపోయింది, చూసుకో. 5 మార్కులు రాసాం. మాస్టర్ ఒకవేళ దీన్ని 8 మార్కులు కడితే ఏం చేయాలి? అప్పుడు 8 మార్కులు కడితే ఏం చేస్తాం? ఆ ప్రికాషన్స్ అన్నీ రాసుకుంటూ వస్తాం. టేక్ ఏ బీకర్, ఇన్ దట్ బీకర్ టేక్ 20 ml ఆఫ్ HCl solution, fill it with distilled water up to 50 ml, then put conductivity cell inside that and connect it to that one అని అలా రాసుకుంటూ వెళ్తాం. దానికి సంబంధించి మాకు 5 మార్కులకి ఇస్తారో తెలియదు, 8 మార్కులకి ఇస్తారో తెలియదు కాబట్టి క్వశ్చన్ నోట్స్ చెప్పేటప్పుడు ఏంటంటే ఆ పాయింట్స్ అన్నీ ఉండేలాగా రాసేస్తాం. అర్థమైనట్టేనా? క్లియర్? ఎలా తెలుస్తుంది? మెసేజ్లో పెడతారా? మీకు అర్థమైంది అంటే నెక్స్ట్ పాయింట్కి వెళ్తా. మీరు ఏదైనా అర్థం కాకపోతే అప్పుడు చెప్తాను. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు ఒక చిన్న డౌట్ వస్తుంది. సార్ ఇదంతా మీరు రాశారు కదా, ఇది ఎలా అండి అంటే నేను దీని PDF మీకు పంపిస్తాను. దాని గురించి ఏమీ కంగారు పడక్కర్లేదు. దాని PDF మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఇందులో ఉన్నట్టు రాసినా కానీ మీకు మార్కులు ఎక్కడైనా కావచ్చు, ఫైనల్ ఎగ్జామినేషన్ ఫుల్గా మార్క్స్ పడతాయి. మీరు ఇంకా లేదు మాస్టర్ మేము దీన్ని డెవలప్ చేస్తామండి అని అంటే చేసుకోండి. చెప్పాను కదా, ఇవన్నీ వేసి చేసి 20 ml 30 ml దీని బ్యూరెట్ని తీసుకెళ్ళి స్టాండ్కి పెట్టండి. బ్యూరెట్లో NaOH తీసుకోండి, ఒక్కొక్క డ్రాప్ దీంట్లో వేయండి. ఇవన్నీ చిన్న చిన్న పదాలే కదా, దానిలో ఒక్కొక్క డ్రాప్ వేయండి, అలా రాసుకోండి. రాసేటప్పుడు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. అవి బేకర్ తీసుకోండి, టేక్ ఏ బేకర్, 20 ml HCl తీసుకోండి, టేక్ 20 ml HCl ఇన్ ఇట్, దానికి 30 ml డిస్టిల్ వాటర్ కలపండి, యాడ్ 30 ml డిస్టిల్ వాటర్ టు ఇట్. ఏముంది దాంట్లో ఇంగ్లీష్లో రాయడానికి? దీంట్లో ఒక కండక్టివిటీ సెల్ పెట్టండి, పుట్టే కండక్టివిటీ సెల్ ఇన్ ఇట్, దాన్ని దాని కండక్టోమీటర్కి కనెక్ట్ చేయండి, కనెక్ట్ ఇట్ టు ది కండక్టోమీటర్. బ్యూరెట్లో NaOH తీసుకోండి, టేక్ NaOH ఇన్ టు ది బ్యూరెట్. బ్యూరెట్లోంచి డ్రాప్ వైజ్గా దీన్ని యాడ్ చేయండి, యాడ్ NaOH డ్రాప్ వైజ్ ఇంటూ ది ఇంటూ ది సెల్, లేదంటే ఇంటూ ద బేకర్. మీరు ఏమైనా ఒక స్టెర్రర్ దీంట్లో ఏమైనా పెట్టుకోగలిగితే కనుక దాంట్లో స్టెర్రర్ పెట్టుకున్నామని చేసుకొని రాసుకోండి. దాని గురించి ఆ స్టెర్రర్ పెట్టుకుని దాని పద్దాక కదుపుతున్నామని రాసుకోండి. ఇది స్టెర్రర్ అనుకుంటే గ్లాస్ రాడ్ పెట్టి కదుపుతున్నామని రాసుకోండి. ఓకేనమ్మా? అయిపోయింది క్వశ్చన్. సో దట్ మచ్ సింపుల్ అనమాట. తర్వాత మీరు ఏమైనా కామెంట్స్ పెడుతుంటే కానీ నేను చూడటానికి కుదరదు. అటు ఇటు మీరు చూస్తున్నారు కదా, నా స్క్రీన్ని మీరు చూస్తున్నారు. రెండోది ఏంటి? కెన్ యూ అప్లై అండ్ ఎక్స్ప్లెయిన్ మెథడాలజీ ఆఫ్ లొకేటింగ్ ఎండ్ పాయింట్ ఇన్ ఏ రిడాక్స్ టైట్రేషన్ యూజింగ్ ఏ పొటెన్షియోమీటర్. ఒక పొటెన్షియోమీటర్ని యూజ్ చేసుకుని ఒక రిడాక్స్ టైట్రేషన్లో ఉన్నటువంటి ఎండ్ పాయింట్ని మీరు కనుక్కోగలరా? ఏ మెథడాలజీ ఏదైనా అప్లై చేసి కనుక్కుంటారా అని అడుగుతాను. అంటే సింపుల్గా ఏంటంటే పొటెన్షియోమీటర్తో చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్ గురించి రాయండి అని అంటున్నాను. ఇప్పుడు నాకు పొటెన్షియోమీటర్తో చేసేటువంటి ఎక్స్పెరిమెంట్ గురించి రాయండి అని అన్నప్పుడు నాకు అది గుర్తులేదు, ఏంటన్నది నాకు ఐడియా లేదు అనుకోండి. నేను ఒక స్టూడెంట్ని. ఇప్పుడు నేనేం చేశాను? మాస్టర్ గారు ఇచ్చిన మెటీరియల్ చదువుకున్నాను. మాస్టర్ గారు ఇచ్చిన మెటీరియల్ చదువుకుని నాకు అర్థమైన పాయింట్లను ఎలా రిప్రజెంటేషన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇది మన క్వశ్చన్ అడిగారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. సో ముందు నోట్స్ చదువుదాం. అంటే రేపు ఎగ్జామ్ అనమాట, నేను ఇవాళ చదువుతున్నా. దాన్ని ఏం చదువుతున్నామో చూద్దాం ఒకసారి. రిడాక్స్ టైట్రేషన్, పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ గురించి కదా, దాంట్లో రిడాక్స్ టైట్రేషన్ చెప్పారు. పొటాషియం డైక్రోమేట్ Fe+2H2SO4 చెప్పారు. ఓకే, అసలు దాని ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ అధికంగా ఏది ఆలోచించకండి.
అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, అందులో ఏం రాశారో అది చదివి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ పేరుని బట్టి మనం ఏం చెప్పొచ్చు, విల్ మెజర్ ద పొటెన్షియల్ కదండి. మనం ఎప్పుడైనా కూడా పొటెన్షియల్ని మెజర్ చేస్తాం. పొటెన్షియల్ని మెజర్ చేయడం అంటే ఏంటండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఏ రియాక్షన్. ఓ రియాక్షన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతున్నాయో దాన్ని బట్టి మనకి దాని యొక్క పొటెన్షియల్లో చేంజ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం మెజర్ చేసేది కండక్టెన్స్ కాదు, ఎలక్ట్రాన్స్ మెజర్ చేస్తాం. ఏమే క్లియర్? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, పొటెన్షియల్లో మనకి చేంజ్ వస్తుంది. రిడాక్స్ టైట్రేషన్ అంటే ఏంటండి, రిడాక్స్ టైట్రేషన్ అంటే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఉన్నాయి కాబట్టి దానికి ఎలక్ట్రాన్స్ అని మాట్లాడుతున్నారు. ఇది యాసిడ్ బేసిక్ కూడా చేయొచ్చు. యాసిడ్ బేసిక్ చేస్తే ఎలక్ట్రాన్స్ అని మాట్లాడడం అనమాట. జస్ట్ విల్ మెజర్ ది పొటెన్షియల్ అని మాట్లాడడం. ఏమే క్లియర్? సో ఇందులో ఏం రాశారండి ప్రిన్సిపల్, వెన్ ద పెయిర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఒక శాంపుల్ సొల్యూషన్లో పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని పెడితే, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటండి, రెండు ఎలక్ట్రోడ్స్. ఇదిగోండి ఇది ఒకటో ఎలక్ట్రోడ్, ఎవరవుతారండి ఇది రెండో ఎలక్ట్రోడ్. ఓకేనండి. సో రెండో ఎలక్ట్రోడ్ అనేది ఇక్కడ ఏం రాశారు, క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ అని ఉంది. కొంచెం పెద్దగా చేసి చూపిస్తాను. క్యాలోమెల్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అని రాస్తాం కదండి. అంటే ఇది దీన్ని రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని అంటారు. చేస్తారంటే విచ్ వన్ ఇస్ కాల్డ్ ఇస్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని అంటే ఇది ఈ సొల్యూషన్ దీంతో పొటెన్షియల్ ఎప్పుడు కూడా డిఫరెన్స్ అని మెజర్ చేస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అని మెజర్ చేసేటప్పుడు దీంతో దీన్ని మెజర్ చేసేదాన్ని మనం చెప్తాం. దీనికి యాక్చువల్గా నేను విడిగా కూడా మీ క్లాస్లో నోట్స్ ఇవ్వడం జరిగింది. ఆ నోట్స్ కనుక చూస్తే మీకు కొంచెం క్లారిటీగా వస్తుంది. అంటే మెటీరియల్లో ఇచ్చిన దాన్ని కాకుండా విడిగా కూడా నోట్స్ ఇచ్చాను. అఫ్కోర్స్ నేను చెప్తాను అనుకోండి దాన్ని కూడాను. ఓకేనండి. ఇక్కడ మనకి జనరల్గా ఏం చేస్తారంటే ప్లాటినం ఎలక్ట్రోడ్ వాడతారు. ప్లాటినం ఎలక్ట్రోడ్ అసలు ఇక్కడ ప్లాటినం ఎలక్ట్రోడ్ పెట్టలేదు కదా మీ డయాగ్రామ్లో, దీంట్లో పెట్టలేదు. దీంట్లో వచ్చి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పెట్టారు. అదైనా పెట్టచ్చు, కానీ ఎక్కువగా వాడేది ఎవరిని వాడతారంటే ప్లాటినం ఎలక్ట్రోడ్ అని ఉంటుంది, దాన్ని వాడతారు. నేను డయాగ్రామ్ వేసేటప్పుడు అక్కడ ప్లాటినం ఎలక్ట్రోడ్ వేసుకుంటాను. మధ్యలో ఎవరు కనెక్ట్ చేశారు, ఒక పొటెన్షియోమీటర్ కనెక్ట్ చేశారు. ఏమే క్లియర్? సో ఇప్పుడు నేనేం రాస్తున్నాను, వెన్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, పెయిర్ అని ఎందుకు అన్నారండి, రెండు ఉన్నాయి కాబట్టి పెయిర్ అని అన్నారు. వెన్ ద పెయిర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది శాంపుల్ సొల్యూషన్ ఇట్ షోస్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్స్ బై ది ఎడిషన్ ఆఫ్ ది టైట్రెంట్. పైనుంచి టైట్రెంట్ని కనుక కలుపుతూ ఉన్నట్లయితే అది పొటెన్షియల్లో డిఫరెన్స్ని చూపిస్తుంది. ఏమే క్లియర్? పైనుంచి కలుపుతూ ఉన్నట్లయితే ఎందుకు డిఫరెన్స్ చూపిస్తుంది మాట్లాడదాం దాన్ని కూడా. సో ఇప్పుడు మనకి రెండు ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి ఈ ప్లేస్లో. ఒకటి ఎవరండి, రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. రెండో వాళ్ళు ఎవరండి, ప్లాటినం ఎలక్ట్రోడ్. దీన్ని ఏమంటారంటే ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అని కూడా అంటారు. ఇండికేటర్ అంటే ఇండికేట్ చేస్తాం, ఇండికేటర్ ఎలక్ట్రోడ్. ఇప్పుడు మనకి రిడాక్స్ టైట్రేషన్ చెప్పమన్నాడు కదా ఆయన. రిడాక్స్ అంటే ఎవరు, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఇది మనం ఆల్రెడీ మన ల్యాబ్ మెటీరియల్లో కూడా మనం దీన్ని చూడటం అయితే జరిగింది. రిడాక్స్ టైట్రేషన్లో ఏం చేస్తారంటే ఈ టైట్రేషన్ మీరు ఆల్రెడీ చేశారు. ఏంటంటే పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్, ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుని చేశారు. అంటే మీరు పొటెన్షియోమీటర్ వాడాల, పొటెన్షియోమీటర్ వాడి కూడా మనం చేయొచ్చు సేమ్ ఎక్స్పెరిమెంటే. ఇప్పుడు మనం ప్యూరెట్ తీసుకున్నాం, ప్యూరెట్ని ఇలా తీసుకున్నాం. నేను మన కాలేజీలో చేసిన ఎక్స్పెరిమెంట్ నేను చెప్తున్నాను. ఇది బ్యూరెట్. ఈ బ్యూరెట్లో పైన మీకు గుర్తుండే ఉంటుంది కొంచెం ఎల్లో కలర్లో ఉన్నటువంటి సొల్యూషన్ ఉంటుంది. ఆ ఎల్లో కలర్లో ఉన్నటువంటి సొల్యూషన్ ఎవరు అంటే K2Er2O7 పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్. ఈ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ దీనిలో తీసుకున్నారు. ఈ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ తీసుకున్న తర్వాత మీరు ఒరిజినల్గా చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే ఇది ఇలా కోనికల్ ఫ్లాస్క్ తీసుకుని జ్ఞాపకం వస్తుంది అనుకుంటున్నాను నేను. దీని లోపల Fe+2 సొల్యూషన్ తీసుకుంటారు. లైట్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి సొల్యూషన్ తీసుకుంటారు. 20 ml సొల్యూషన్ తీసుకుంటారు. 20 ml Fe+2. ఇక దీంట్లో జరిగేటువంటి రియాక్షన్ ఏంటయ్యా అని అంటే Fe+2లో ఉన్నటువంటి దానికి ఈ క్రోమియం, పొటాషియం డైక్రోమేట్లో ఉన్న క్రోమియం దీని లోపలికి వచ్చి దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తుంది బయటికి.
Fe+2లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తాం. Fe+2లోంచి ఒక ఎలక్ట్రాన్ కనుక మనం బయట తీసేస్తాం అనుకోండి, దానికి Fe+3గా మారుతుంది. ఓకేనండి. అంటే దీని యొక్క కెమికల్ రియాక్షన్ కనుక చూసినట్లయితే Fe+2 ఏం చేస్తుందయ్యా అంటే క్రోమియము అడుగుతుంది అనమాట, వచ్చి ఎలక్ట్రాన్లు కావాలి నాకు అని. దీనిలోంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? క్రోమియం తీసుకుంటారు. అంటే దీనిలోంచి ఎవరయ్యారు? ఇది Fe+2 కాస్త ఎలా మారింది? Fe+3గా కన్వర్షన్ అయిపోతుంది. ఇప్పుడు గమనించండి, ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్ అనుకున్నాం కాసేపు. ఈ ప్లేస్లో తీసుకున్నటువంటి దాన్ని, అంటే అక్కడ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ రాసాం, ప్లాటినం ఎలక్ట్రోడ్ నేను పెట్టాను అనుకోండి. ఇది ఇక్కడ ఒక ప్లాటినం ప్లేట్ ఉంటుంది. ఈ ప్లాటినం ప్లేట్ చుట్టూ ఫస్ట్ ఎవరు ఉంటారో దీంట్లో Fe+2. Fe+2 అమ్మ జస్ట్ 3 ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదు కదా, 3 ఉన్నాయి అనుకోండి. ఇది Fe+2. ఏమో క్లియర్? ఈ Fe+2లన్నీ దీని దగ్గరకు వచ్చినాయి. ఎవరి దగ్గరకు వచ్చినాయండి? ప్లాటినం ఎలక్ట్రోడ్ దగ్గరకు వచ్చినాయి. వచ్చి ఏమంటాయంటే, నా దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ నీకు ఇచ్చేస్తాను, తీసుకుంటావా అంటుంది. ఎందుకు Fe+2 అనేది ఎలక్ట్రాన్లు ఇచ్చేయాలని అనుకుంటుంది అంటే, Fe+2 అనేది పెద్ద స్టేబుల్ కాదండి. Fe అంటే 26 అండి అటామిక్ నెంబర్. 26 అటామిక్ నెంబర్ అంటే దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే ఆర్గాన్ 4s2 3d6 అండి. ఇక్కడ ప్లేస్ లేదు, పెద్దగా చేశాను కదా, స్లోగా రాస్తుంది స్టైలిష్. ఆర్గాన్ 4s2 3d6. Fe+2 అంటే దాని అర్థం 2 ఎలక్ట్రాన్లు తీసేయాలి దాన్ని. అంటే 4sలో ఉన్న ఎలక్ట్రాన్లు బయటకు తీసేస్తాం. ముందుకు వినండి, అర్థమవుతుంది చెప్పేది. నోట్స్ మీరు చక్కగా రాసి నీట్గా రాసేస్తారు. అప్పుడు ఇదేముందండి? 4s0 3d6 దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ Fe+2లో 4s2 3d6 వచ్చింది కదా, ఇది బాధపడుతూ ఉంటుంది. ఏంటంటే 3d10 ఉన్న స్టేబుల్ నేను, 3d5 ఉన్న స్టేబుల్, కానీ నా కర్మకి 3d6 ఉందనుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఎవరన్నా కుదిరితే బాగుండు, ఒక ఎలక్ట్రాన్ దానికి ఇచ్చేస్తానే ఉంటుంది. ఎవరికి? ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేద్దాం అని అనుకుంటాం. సో జనరల్గా మెటల్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి కాబట్టి, ఇక్కడ మీరు ప్లాటినం మెటల్ పెట్టారు కాబట్టి ప్లాటినం మెటల్ దగ్గరికి, ఈ ప్లాటినం మెటల్ దగ్గరికి ఇది వస్తుంది. ఈ 3 వస్తాయి, 3 Fe+2లు వచ్చి ఎలక్ట్రాన్ ఇస్తాను, తీసుకుంటావా అంటుంది. అప్పుడు ఇది ఏం చెప్తుంది? దీనికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నా దగ్గర 3 Fe+2లు ఉన్నాయి, ఎలక్ట్రాన్ తీసుకుంటావా అంటున్నాయి, కానీ నేను తీసుకోవట్లేదు అంటుంది. నౌ యూ విల్ గెట్ ఏ వాల్యూ. ఈ ప్లేస్లో ఏదో ఒక వాల్యూ చూపిస్తూ ఉంటుంది. దీనికి దానికి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ చూపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు బ్యూరెట్లో నుంచి పొటాషియం డైక్రోమేట్ దీంట్లో వేసావో, బ్యూరెట్లో నుంచి ఎవరిని వేసావు? నువ్వు పొటాషియం డైక్రోమేట్ వేసావు. పొటాషియం డైక్రోమేట్ అంటే ఎవరు? K2Cr2O7 కదండి. K2Cr2O7లో ఈ క్రోమియం మీద ఎంత ఛార్జ్ ఉందయ్యా నీకు అంటే, క్రోమియం మీద +6 ఛార్జ్ ఉంటుంది. క్రోమియం నెత్తి మీద +6 ఉంటుంది. ఎలా తెలుసు మాస్టర్? మీకు లెక్కేసేయచ్చు, పెద్ద కష్టమైన విషయం కాదు, ఈజీగా క్యాలిక్యులేషన్ ఇంటర్మీడియట్లో చేసిన. ఒక దానికి ఇది +1 అండి, క్రోమియం తెలియని దాన్ని X అనుకున్నాను, ఆక్సిజన్కి -2. ఫోన్ చేస్తున్నాను, ఇంకెవరైనా ఉన్నారా? ఇటువంటి టేబుల్ ఏంటి? అమ్మ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, దీన్ని మీరు క్యాలిక్యులేషన్ చేయండి. ఎన్ని పొటాషియన్స్ ఉన్నాయండి? 2 పొటాషియన్స్ ఉన్నాయి. సో 2 × +1 ప్లస్ ఎన్ని క్రోమియన్స్ ఉన్నాయండి? 2 × X ప్లస్ 7 × -2 = 0. మొత్తం మీద ఛార్జ్ 0. వీటన్నిటిలోంచి క్యాలిక్యులేట్ చేస్తే X వాల్యూ +6 వస్తుంది. అంటే ఇప్పుడు దీంట్లో కనుక ఒక క్రోమియం +6 వచ్చింది అనుకోండి, ఈ క్రోమియం +6 ఏం చేస్తుందంటే, నాకు ఎవరైనా ఎలక్ట్రాన్ ఇచ్చేవాళ్ళు ఉంటే కమాన్ నేను తీసేసుకుంటానా ఎలక్ట్రాన్ అంటు. ఎవరు ఇవ్వగలరు ఎలక్ట్రాన్? ఇక్కడ Fe+2 ఇవ్వగలరు. Fe+2 ఇది ఎలా దీంతో పని అవ్వట్లేదు కదా, కాబట్టి ఇది ఇక్కడికి వస్తుంది, వచ్చి నేను ఇస్తాను తీసుకోరా అంటుంది. సో క్రోమియం స్లోగా ఎలక్ట్రాన్ గ్రాస్ప్ చేయాలని చూస్తుంది. కాకపోతే అండి క్రోమియం అండి 3 ఎలక్ట్రాన్లు లాగుద్దండి, +6 నుంచి +3కి లాగేస్తుంది. అంటే ఈ మూడింటిని తన దగ్గరకు వచ్చేమని లాగుతుంది. కాసేపు ఒకటే వెళ్ళింది అనుకున్నాం, కాసేపు ఒకటి వెళ్ళంగానే ఈ ప్లాటినం దగ్గర ఏమైందండి? డిమాండ్ తగ్గిపోయింది. డిమాండ్ ఏంటి? ఇందాక 3 Fe+2లు
ఎలక్ట్రాన్ తీసుకుంటావా నా దగ్గర ఉన్నాను అని చెప్పేసి అడుగుతున్నాయి. సో ఈ ప్లేస్లోకి వచ్చి ఇందాక 3 Fe+2 వచ్చి అడిగాయి, ఎలక్ట్రాన్ తీసుకుంటావా అని అడిగాయి కదా. ఇప్పుడు మూడిట్లో ఒకటి వెళ్ళిపోయింది అనుకో, అంటే ఏమండి Fe+3 అయిపోయి దీని దగ్గరికి పోయింది. సో ఇక్కడ రియాక్షన్ అయిపోయింది అనుకున్నాం కాసేపు, నిజం కాదు అయిపోయింది అని అనుకోండి కాసేపు. ఇప్పుడు ఎన్ని Fe+2 మిగిలినాయి నీకు? 2 మిగిలాయి. 2 మిగలంగానే ఏమైంది, ఇక్కడ డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గంగానే ఇది ఇన్ఫర్మేషన్ పంపిస్తారు, నా దగ్గర కొంచెం డిమాండ్ తగ్గింది అని చెప్పుద్ది. అంటే ఇందాక వచ్చిన వాల్యూ కంటే కొంచెం తగ్గుద్ది వాల్యూ, పెద్ద ఏం తగ్గదు, కొద్దిగా వాల్యూలో చేంజ్ వస్తుంది. తగ్గుతుందా పెరుగుతుందా అంటే అది మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, చిన్న చేంజ్ వస్తుంది దాంట్లో. ఇలా చేంజ్ వచ్చి 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 సపోజ్ మీరు వాల్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఆ వాల్యూస్ ఇలా వేసుకుంటారు, 358, 355, మళ్ళీ 356 అన్ని దగ్గరగానే ఉంటాయి. ఎంతసేపు అయితే దీంట్లో Fe+2 ఉందో ఈ Fe+2 ఎలక్ట్రాన్ ఇస్తానని దీన్ని సాగొడుతూ ఉంటుంది. ఎప్పుడైతే క్రోమియంలన్నీ దీని లోపలికి వచ్చేసినాయో, Fe+2లన్నీ అయిపోయినాయి అనుకో సొల్యూషన్లో, అయిపోగానే ఇప్పుడు క్రోమియం వస్తుంది లోపలికి. అంటే నువ్వు పైనుంచి చేసేస్తుంటావు, నీకు తెలీదు, లోపలికి క్రోమియం దిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు లోపల వచ్చేసింది క్రోమియం. క్రోమియం ఏం చేస్తుంది, నేను ఎలక్ట్రాన్లు ఇస్తానందు, నువ్వు ఇస్తే తీసుకుంటాను ఎలక్ట్రాన్లు. ఇప్పుడు ఇక్కడ ఉన్న Fe+2లన్నీ మాయమైపోయినాయి, ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు దీంట్లో ఎవరు వచ్చున్నారు, పైనుంచి నువ్వు పోసేస్తున్నావు, నీకు తెలీదు Fe+2 రియాక్ట్ అయిపోయిందా ఉందా లేదా నీకు తెలియదు. ఈ క్రోమియం +6లు వస్తాయి దీని దగ్గరికి వచ్చి, నాకు రిటర్న్ ఎలక్ట్రాన్స్ ఇవ్వు నీ దగ్గర ఉంటే ఎలక్ట్రాన్లు ఇవ్వు అని అడుగుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు ఇవ్వు అని అడిగినాయో ఇది మళ్ళీ ఇన్ఫర్మేషన్ పంపిస్తే, అమ్మ ఇప్పుడు దాకా ఉన్న సినిమా వేరు, ఎవరో వచ్చి ఎలక్ట్రాన్లు ఇస్తానన్నారు, ఇప్పుడు నాకు రిటర్న్ అడుగుతున్నారంట. ఎంత పొటెన్షియల్తో నిన్ను రిటర్న్ అడుగుతున్నారు అని అడుగుతుంది ఇది. ఏదో 150 అనే పొటెన్షియల్తో రిటర్న్ అడుగుతున్నారు అన్నారు అనుకోండి, అప్పుడు వాల్యూ 150, 151, 152 ఇలా చేంజ్ చూపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందండి నేను చెప్పిన మీకు. సో ఎప్పుడైతే ఈ వాల్యూలో చేంజ్ వచ్చిందో మనకి ఇక్కడ చెప్పినటువంటి గ్రాఫ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ దాకానేమో ఒకలాగా ఉంది, తర్వాత టప్మని ఆ వాల్యూ ఇక్కడికి మారిపోయింది, చేంజ్ వచ్చింది. కిందకో పైకో మీరు 350 ముందు వచ్చి తర్వాత వచ్చింది, నేను తర్వాత చెప్తాను. 300లో ఉన్న వాల్యూ కాస్త 150లోకి వెళ్తుంది, లేదా 150లో ఉన్న వాల్యూ కాస్త 300లో కనుక్కో. ఎందుకు ఇది రివర్సల్ వేసాం తర్వాత చెప్తా. అంటే యూ విల్ ఫైండ్ ఏ షార్ప్ చేంజ్. ఆ చేంజ్ని మనం గ్రాఫ్ ద్వారా ఏం చేస్తామంటే ఇలా పట్టుకుని ఎక్కడి నుంచి చేరుకున్న దూరాన్ని మెజర్ చేసి ఆ దూరంలో సగాన్ని తెచ్చుకుని ఆ సగం ఎక్కడికి వచ్చిందో కిందకు చూసుకుని అక్కడ దాని యొక్క వాల్యూ ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని ఎండ్ పాయింట్గా తీసుకుంటాము. అర్థమైనట్టేనా? నాకు మీరు ఆన్సర్ చేయాలి. కాన్సెప్ట్ అర్థమైంది, మెసేజ్ కొట్టండి. ఏదో ఇలా తంబు వస్తుంది అన్న కదా, అర్థం కావట్లేదు. ఎస్ సార్, ఓకే ఓకే. డౌట్ ఎవరైనా ఉంటే ఆడియోలో మీరు మాట్లాడిన తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్పేశాను. ఈ క్లారిటీగా చెప్పినటువంటి దాన్ని ఆన్సర్ ఎలా రాయాలి అనేది మనం రేపు క్లాస్లో మాట్లాడదాం, ఓకేనండి. అంటే ఇప్పుడు అవదు, నాకు మళ్ళీ 7:30 క్లాస్ ఉంది. సో మనం హాఫ్ అన్ అవర్ అనుకున్నాం కాబట్టి ఆ హాఫ్ అన్ అవర్ నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఈ క్లాస్ని నేను రికార్డ్ చేసిన దాన్ని యూట్యూబ్లో పెడతాను, పెట్టిన తర్వాత దాని లింక్ ఇస్తాను, రేపు పొద్దున్న చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ రాత్రి కూర్చొని చేయలేను, ఓకేనా. మళ్ళీ రేపు కలుద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఐఎమ్ లీవింగ్.